దివంగత వైఎస్ గారి మరణంపై కూడా ఇప్పుడు మళ్ళీ చర్చకు దారితీస్తుంది. ఆ కాంగ్రెస్ పార్టీనే దీని వెనుక ఉన్నది. అలాంటి పార్టీలో ఎలా చేరుతారు అని కూడా ఒక చర్చ. మేము అడుగుతూ ఉన్నాం. ఇప్పటివరకు కూడా మేము ఎక్కడ కూడా ఇటువంటి ప్రశ్న వేయలేదు, ప్రశ్నించలేదు. ఇప్పుడు అడుగుతూ ఉన్నాం. రాజశేఖర రెడ్డి గారి మరణం వెనకాల రిలయన్స్ అంబానీ ఉన్నాడని చెప్పి మనం అందరం అనుకొని ఆ రోజు రిలయన్స్ సంస్థలపైన దాడి చేసినాం కదా. దాడి చేసిన దాంట్లో మేము కూడా ఉన్నాం కదా, కేసులు బనాయించుకున్నాం కదా, జైలు పాలైనాం కదా. ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏ రోజైనా మా నాయకులు పిలిచి మాట్లాడినావా? మరి అదే రిలయన్స్ సంస్థకు చెందినటువంటి పరిమళకు రాజ్యసభ ఎంపీ సీట్ ఎట్లా ఇస్తామని అడుగుతూ ఉన్నాం. మాకు కూడా అనుమానాలు కలుగుతూ ఉన్నాయి. మాకు బాధ అనిపించదా? ఇవాళ కాంగ్రెస్ పార్టీని నిందిస్తున్నట్టు మీరు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలని చెప్పేసి 151 మంది సంతకాలు సేకరించి ఆ రోజున రోషే గారిని ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ చేసింది. అదే జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుంటే ఇవాళ కాంగ్రెస్ పార్టీ నిందించే వాళ్ళ అని అడుగుతూ ఉన్నాం. ఇప్పటివరకు మేము ప్రశ్నించలే, మేము కూడా ప్రశ్నిస్తాం. దయచేసి ఆలోచన చేయమని అడుగుతూ ఉన్నాం. మీరు గెలిగితే మేము కూడా గెలుగుతాం. మేము రాజకీయాలు మాట్లాడుతున్నాం. రాజకీయాలపైన మీరు కౌంటర్గా మాట్లాడండి. అంతే తప్పితే వ్యక్తిగతంగా దూషణలు ఇస్తే మేము అంతకి 10 ఇంతలు ఎక్కువగానే మాట్లాడతాం.